మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని కాసేపట్లో వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. క్వాజ్ అక్రమాల కేసులో కాకానిని నిన్న బెంగళూరులో ఏపీ పోలీసులు అరెస్టు చేసి నెల్లూరుకు తీసుకొచ్చారు. వెంకటాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు డీటీసీకి తరలించారు. అక్రమ మైనింగ్ కేసులో ప్రశ్నించారు. అయితే తనకు తెలియదని, తనకేం సంబంధం లేదని, కాకాని విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వాజ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో పోలీసులకు దొరకకుండా 2 నెలలుగా పరారీలో ఉన్న ఆయన్ను నిన్న బెంగళూరు శివారులో అదుపులోకి తీసుకున్నారు. ఆయన కోసం నెల్లూరు జిల్లా పోలీసులు 4 రాష్ట్రాల్లో గాలించారు. విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 4 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించాయి. ఎట్టకేలకు ఆదివారం బెంగళూరు శివార్లలో ఆయన దొరికిపోయారు. ఆయన నెల్లూరుకు తీసుకొచ్చి డీటీసీ సెంటర్లో ఉంచి విచారిస్తున్నారు. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా పరిధిలోని క్వాజ్ ఖనిజాన్ని ఆ పార్టీ నాయకులు విచ్చలవిడిగా కొల్లగొట్టారు. ఆ క్రమంలో మంత్రి హోదాలో కాకాని కూడా తన నియోజకవర్గం పరిధిలోని పొదలకూరులో మైన్ను ఆక్రమించుకుని 100 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తరలించారని టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక సోమిరెడ్డి, టీడీపీ నాయకులు అప్పట్లో చేసిన ఫిర్యాదుల్లో కదలికొచ్చింది. ఈ దోపిడీపై విచారణ జరిపిన అధికారులు సుమారు 250 కోట్ల విలువైన క్వాజ్ను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. 10 మందిపై మార్చి 24న కేసు నమోదు చేశారు. కాకానిని A4గా చేర్చారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మార్చి 25న నెల్లూరు పోలీసులు కాకానికి నోటీసులు ఇచ్చారు. అయితే అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నెల్లూరు నివాసంలో ఎవరూ లేకపోవడంతో పోలీసులు ఇంటి గోడకు నోటీసులు అంటించి వచ్చారు. అనంతరం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి కూడా వెళ్లారు. అక్కడ కూడా ఎవరూ లేకపోవడంతో 2వ నోటీసును కూడా గేటుకు అంటించి వెనుదిరిగారు. ఇదే సమయంలో ఆయన కోసం పోలీసులు ఆయన బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లారు. ఎక్కడా కనిపించకపోవడంతో 3వ నోటీసును మళ్లీ ఆయన ఇంటి గోడకు అతికించి వచ్చారు. కాకాని పరారీలో ఉన్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకానిని పట్టుకోవడం కోసం 4 ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కాకాని శత విధాలా ప్రయత్నించారు. హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే తనపై ఉన్న కేసులను ఆయన దాచిపెట్టడంపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. ఈ నెల 16న బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేయడంతో పాటు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో న్యాయపరంగా కాకానికి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. పోలీసులు గాలింపు చర్యలను మరింత ఉధృతం చేశారు. 2 నెలల పాటు కాకాని ఎక్కడెక్కడో తిరుగుతున్న పోలీసులు గుర్తించలేని విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నట్లు సమాచారం. ఫోన్లో మాట్లాడినా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో లొకేషన్ తెలియకుండా విపిన్ యాప్, కంప్యూటర్లో డాంగిల్ను కాకాని ఉపయోగించడంతో ఆయన లొకేషన్ గుర్తించడం కష్టతరమైందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఎట్టకేలకు నిన్న సాయంత్రం కాకానిని అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తరలించారు.